అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. నిన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. వైఎస్ఆర్సీపీలో పిల్లబచ్చ నిబ్బ అంటే ఎవరైనా చెప్పేస్తారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏం పెట్టాడో ఒకసారి వినండి. ఏం మాట్లాడాడు ఒకసారి విందాం. మొంతే కాదు, మొంతా కాదు, మొంతా తుఫాన్. నీకు నోరు తిరగదు. చిన్నప్పుడు చదువుకోమని పలకా పలపించి పంపిస్తే పలకలు అమ్మేసుకుని పలపాలు తినేసి పుస్తకాలతో రాకెట్లు వేస్తే ఎట్టుంటది? ఇట్టే ఉంటది. మొంతే కాదు, మొంతా. మొన్ననే మొంతే అనే ఒక తుఫాన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చాలా చాకచక్యంగా వ్యవహరించి వర్షపాతాన్ని తగ్గించి తుఫాన్ని వేరే దారిలో పంపించినాడు. మొన్ననే 2024 జూన్ 4వ తారీఖున కూటమి అనే తుఫాన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు చాలా చాతచక్యంగా 151 నుంచి 11కి దించి వైఎస్ఆర్సీపీని అటే పక్క పంపించాడు. సిగ్గుండాల మనం మాట్లాడాలంటే. సిగ్గుండాలా బైరెడ్డి? అంత పెద్ద వరద తుఫాను సైక్లోన్ వచ్చి ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉంటే అన్నేమో ఇంటికాడ దుప్పటేసుకొని పడుకొని చప్పట్లు కొడతా ఉంటే మీరందరూ ఏం చేస్తున్నారు? 7-10 వయసులో కూడా ఆయన ఎటు కదలకుండా రియల్ టైం గవర్నెన్స్ ఆఫీసులో కూర్చొని అధికారులకి నాయకులకి అనుసంధానం చేసి రెస్క్యూ టీముల్ని జనాల్లోకి దించి అన్ని భద్రతలతో పాటు బలగాలతో పాటు భోజన సదుపాయాలతో పాటు మెడికల్ క్యాంపులతో పాటు రక్షణ స్థాయిని పెంచి ప్రజల్ని ఏ ప్రాణం పోనీయకుండా ఆయన కాపాడితే ఈ నిబ్బా ఈ పిల్లబచ్చా వచ్చి మొన్ననే మొంతా తుఫాను వచ్చింది. తుఫాను 2024 జూన్ 4వ తారీఖే వచ్చింది. ఇది అంతకన్నా పెద్ద తుఫాను. 151 నుంచి 11 పడగొట్టింది. ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. అసెంబ్లీకి రావాలంటేనే భయాన్ని క్రియేట్ చేసింది. యలహంక ప్యాలెస్ లో పడుకునేటట్టు చేసింది. మళ్ళీ నువ్వు మొంతా తుఫాను గురించి మాట్లాడుతా ఉండవే. అది అయిపోయిన వెంటనే నారా లోకేష్ గారు ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలను అన్ని ఉపయోగించి మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేశారు. మహిళలు వరల్డ్ కప్ దాకా ఎందుకు బైరెడ్డి? గూగుల్ డేటా సెంటర్ 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు లక్షల మందికి ఈ రోజు జీవన ఉపాధి కల్పిస్తున్నా అంత పెద్ద గూగుల్ డేటా సెంటర్ ని అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. ఆయన ఖాళీ గోటికి ఉన్న దుమ్ముకు పనికొస్తుందా నీ పార్టీ గాని నువ్వు గాని? నువ్వు వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్, ఉమెన్స్ వరల్డ్ కప్ దాకా వెళ్తున్నావు. గూగుల్ డేటా సెంటర్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. దాన్ని తీసుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ పరిచయం చేస్తా ఉన్నాడు. మనం ఏం పరిచయం చేశాం? కల్తీ మద్యాన్ని పరిచయం చేశాం. అమాయకులు చంపడం పరిచయం చేశాం. సొంత చెల్లిని కన్న తల్లిని బయటికి పంపడం పరిచయం చేశాం. బాబాని పైకి పంపడం పరిచయం చేశాం. ఎర్రచందనం ఎత్తేయడం పరిచయం చేశాం. కాబట్టి ఇక్కడ నువ్వు వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నావు. ఒకసారి వినండి. మన దేశంలో ఉండే మహిళల్ని వరల్డ్ కప్ కొట్టేలాగా చేశాడు ఆయన. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో బైరెడ్డి, నేను ప్రజలకు కూడా చెప్తున్నా. ఆడపిల్లలు గడప దాటి బయటికి వెళ్ళాలంటే ఏదో చదువుకొని ఇంటికి వచ్చారా తల ఎత్తి మళ్ళీ దించి ఇక్కడికే రావాలి. కానీ ఈ రోజు వరల్డ్ కప్ కొట్టారు అంటే ఖచ్చితంగా ఘనత ఆ మహిళల తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, వాళ్ళని ముందడుగు వేయమన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి భావం. దాంతో పాటు ఈ రోజు నేను వాస్తవంగా చెప్తున్నా, ఏ కుటుంబం అయితే తన ఆడపిల్లల్ని ఆది శక్తిలా భావిస్తారో ఇలాంటి వరల్డ్ కప్పులు కొడుతూనే ఉంటారు. ఎక్కడ ఏ మహిళ గెలవాలన్నా మన కుటుంబంలో ఉండేటువంటి మహిళల్ని గౌరవించాలి. వరల్డ్ కప్పులో ఉండేటువంటి మహిళల్ని మనం ప్రేమించక్కర్లా, మన కుటుంబంలో ఉండేటువంటి మహిళలని మనం ప్రేమిస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎలాంటి స్థాయికి వెళ్తుంది. ఈ రోజు అదే సొంత చెల్లి కన్న తల్లిని రోడ్డు మీద పడేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి క్యాండిడేట్ నువ్వు. అతను తన కుటుంబంలో ఉండే ఆడవాళ్ళకి న్యాయం చేయలేడు. ఈయన వరల్డ్ కప్ గురించి మాట్లాడుతా ఉన్నాడు. మీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళ దగ్గరే మీకు విలువ లేదు. మీ కుటుంబంలో ఉండే ఆడవాళ్ళనే మీరు గౌరవించరు. అయితే ఇక్కడ ఒక మాట మాట్లాడాలి బైరెడ్డి. మహిళలు వరల్డ్ కప్ గెలిచారు, ప్రపంచ వ్యాప్తంగా చాలా సంతోషంగా ఉంది. 11 మంది ఉంటారు. మనకే భగవంతుడు 11 ఇచ్చాడు కదా. పులివెందుల, రాజంపేట, బద్వేలు, పొంగనూరు, తంబాలపల్లి, దర్శి, ఎర్రగొండపాలెం, ఆలూరు, మంత్రాలయం, పాడేరు, వరకు 11 ఇచ్చాడు కదా. ఏం మీరు టీం ఫామ్ చేసుకోలేరా? మీకు సిగ్గు లేదా? ఆడవాళ్ళు బయటికి వెళ్లి ప్రపంచ కప్పు కొట్టుకొని వస్తే మీకు భగవంతుడు 11 ఇచ్చాడు కదా. మీరు త్వరగా ఒక ఫామ్ చేయండి. జగన్ జనతా గ్యారేజ్ అని ఒక టీం పెట్టండి. జనతా గ్యారేజ్ ఎందుకు పెట్టారంటే మనకి సినిమాలో ఉంటది, ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అని. చాలా రిపేర్లు ఉన్నాయి మనకి. ఎందుకు ఓడిపోయామో, ఎందుకు కోల్పోయామో, ఎందుకు ఎగిరిపోయామో, బోల్టులు బాగా లూజ్ అయిపోయి ఉన్నాయి. జగన్ జనతా గ్యారేజ్ అని పెట్టుకొని మొత్తం రిపేర్లు చేసుకోండి. నువ్వు బైరన్నర్ గా ఉండు. ఎందుకంటే నువ్వు అసలు నీకు సీట్ ఇవ్వలేదు, నువ్వు ముందుకు కూడా వచ్చేది లేదు. నువ్వు బైరన్నర్ కదా బైరెడ్డి. ఎవరన్నా కొడితే నువ్వు పరిగెత్తు. నువ్వు కొట్టలే, నువ్వు కొట్టకూడదు, నిన్ను కొట్టనీరు. ఎవరన్నా కొడితే నువ్వు పరిగెత్తు. బైరన్నర్ బైరెడ్డి. నువ్వు నీ నిబ్బా మాటలు, నీ పిల్ల చేష్టాలు, నువ్వు కామెంట్లు, షేర్లు, లైకులు, సబ్స్క్రైబర్లు చేపించుకొని పేపర్ మీద ఎవడో 4 డైలాగులు రాసిస్తే ఇక్కడికొచ్చి పిల్లా వచ్చే మాటలు మాట్లాడతావు నువ్వు. చంద్రబాబు నాయుడు గారు అనే స్థాయి నీదే, లోకేష్ గారిని అనే స్థాయి నీదే. లోకేష్ గారు వైట్ షర్ట్ వేస్తాడు కదా, నువ్వు కూడా వైట్ షర్ట్ వేస్తే నువ్వు లోకేష్ గారు అయిపోతావా? చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అనుభవాన్ని అంతా ఉపయోగించి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కొని మన రాష్ట్రాన్ని ప్రగతి ఆయన మైండ్ అంతా ఉపయోగిస్తాడు కాబట్టి ఈ రోజు హైదరాబాద్ లో సైబరాబాద్ వచ్చింది. ఈ రోజు మహిళలకి అత్యున్నత స్థానం వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆయన మైండ్ ఉపయోగించడం వల్లే. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెడుతుందంటే ఆయన మైండ్ ఉపయోగించడం వల్లే. ఈ రోజు అమరావతి సాక్షిగా అత్యద్భుతమైనటువంటి నగరం ఏర్పడుతుంది కేవలం ఆయన మైండ్ వల్లే, ఆయన మైండ్ ఉపయోగించడం వల్లే. మైండ్ బ్లోయింగ్. మనకేముందా? మనకి మైండ్ ఉంది. ఏముందంటే డేటాకి మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ డేటా సెంటర్ రావడం అన్ని దేశాలు ఎలా అయితే చూస్తున్నాయో ఈ జోక్ను కూడా ప్రపంచవ్యాప్తంగా విని నవ్వుకుంటున్నారు. డేటాకి మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంట. మరి మీకున్నాయా లేవో మైండ్లు నాకు తెలియదు కానీ అప్లై చేయండి ఒకసారి చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తాదా రాదా ఒకసారి పెట్టి చూడండి. పిల్లబచ్చా నేను ఒకటే చెప్పుకుంటున్నాను నీతో, మహిళల్ని గౌరవించగలిగిన వాళ్ళే మహిళా క్రికెట్ గురించి మాట్లాడాలి. కాబట్టి మనకంత స్థాయి లేదు, స్థానం లేదు, హోదా లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కంటి మీద కునుకు లేకుండా పరిశ్రమలు తీసుకురావడానికి పద్ధతిగా అమరావతి స్థాయిని పెంచడానికి ముందుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్ గా సుందరరాజన్ పిచాయ్ గారు ఒక కాన్వర్సేషన్ లో ప్రధానమంత్రి మోడీ గారి గురించి, ఆయన గొప్పతనం గురించి, దానితో పాటు విశాఖ తీర ప్రాంతం గురించి, అక్కడ చేయబోతున్నటువంటి గొప్ప పని గురించి గొప్పగా మాట్లాడడం జరిగింది. ఇంకెవరో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదులే గానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదులే గానీ, ఇక్కడ ప్రపంచాన్ని శాసిస్తున్న అత్యద్భుత స్థానంలో ఉన్నటువంటి ఓ వ్యక్తి మాట్లాడాడు కాబట్టి నేను ఖచ్చితంగా ఆయన గురించి ముందు చెప్పి దాని తర్వాత ముందుకెళ్తాను. సుందరరాజన్ పిచాయ్ గారు ఈయన భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జన్మించారు. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. తినడానికి కూడా తిండి లేనటువంటి మధ్య తరగతి కుటుంబం. ఆయన ఏక సంతాగ్రహి, అపారమైన మేధస్సు, దానితో పాటు ఆయన అకుంఠిత దీక్షతో ఉన్న తపస్సు. ఏది విన్నా ఏది చూసినా మైండ్ లో అలా ఉండిపోద్దంతే, ఇంకొకసారి గుర్తు చేయనక్కర్లేదు. అలాంటి స్థాయి తెలివితేటలు ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి రానున్న రోజుల్లో బీటెక్, ఎంఎస్, ఎంబీఏ చదివారు. ప్రస్తుతం ఆయన ఆల్ఫాబెట్ ఇంక్ అనుసంధాన సంస్థ గూగుల్ తో ఆయన సీఈఓగా పనిచేస్తున్నారు. గూగుల్ అంటే గూగుల్ డ్రైవ్, గూగుల్ టూల్ బార్, గూగుల్ డ్రైవ్, అదే విధంగా ఆండ్రాయిడ్, వీటన్నిటికి కూడా ఆయన సీఈఓగా పనిచేస్తున్నారు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. ఇది అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ముందుకెళ్తున్నాడు. అత్యంత సంపన్నుడు, అతి సాధారణమైన జీవితాన్ని ఎప్పుడు గడుపుతూ ఉంటాడు. అలాంటి వ్యక్తికి 2016, 2020లో 100 మంది అతి ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కింది. 2024లో కూడా అదే చోటు దక్కింది. 2021లో ఆసియా సొసైటీ వారు ఆసియా గేమ్ చేంజర్ అనే అవార్డు కూడా ప్రదానం చేశారు. 2022లో భారతదేశం అత్యంత విలువైన పురస్కారం వాణిజ్య మరియు పరిశ్రమల విభాగంలో ఆయనకి పద్మభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకింత చెప్తున్నాను అంటే ఆయన స్థాయి ఏంటి, ఆయన హోదా ఏంటి, ఆయన స్థానం ఏంటి, ఆయన చరిత్రలో ఏ విభాగంలో ఉన్నాడు అని చెబితే ప్రజలకి ఇంకా విషయం అర్థమవుతుంది. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిమ్మేటువంటి విషం మధ్యన, దుష్ప్రచారాల మధ్యన, ఆడే అబద్ధాల మధ్యన ఖచ్చితంగా నిజం తెలియాలి. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి కాదు శక్తి అని చెప్పాలనిపించి ఆయన గురించి కొంచెం డేటా చెప్పడం జరిగింది. అయితే ఈ సుందరరాజన్ పిచాయ్ గారు నేను ఒక కాన్వర్సేషన్ లో భారతదేశం మొత్తం చూస్తుండగా మాట్లాడినటువంటి మాటలు ఎంత సంచలనమైనాయి అనేది ఒక్కసారి వినిపిస్తాను. We announced our largest ever AI investment outside the US, a $15 billion. ఇక్కడ సుందరరాజన్ పిచాయ్ గారు మాట్లాడుతూ కాన్వర్సేషన్ లో ఎదుటి వ్యక్తితో, ఆయన కూడా వ్యక్తి కాదు, అసాధారణ వ్యక్తి. అయితే ఇక్కడ చెప్తున్నారు, నేను విశాఖ తీర ప్రాంతంలో పెట్టబోయే యుఎస్ తర్వాత వెలుపుల పెడుతున్నటువంటి ఏఐ గూగుల్ డేటా సెంటర్ గురించి చెప్పగానే ఆయన చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. చాలా మంచి ఐడియాని ప్రోత్సహించారు. దానితో పాటు ఆయన ప్రపంచంలోనే అత్యంత ప్రధానమైనటువంటి ప్రధాని, ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేసే వ్యక్తి, ఆకాంక్షించే వ్యక్తి. ఆయన చెప్పడం మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈ విశాఖ తీర ప్రాంతంలో $15 బిలియన్ పెట్టుబడులు పెడుతున్నాం. 1 గిగావాట్ ప్లస్ డేటా సెంటర్, 80% క్లీన్ ఎనర్జీ, సముద్ర తలం అంటే సముద్రం లోపల నుంచి కూడా మేము కేబుల్స్ పంపిస్తాము. దీని వలన విశాఖపట్నం, బ్యూటిఫుల్ విశాఖపట్నం చాలా అభివృద్ధి చెందుతుంది. చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇదంతా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. వీటన్నిటికీ కారణమైనటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించడం, ప్రజల కోసం ఆయన తీసుకునేటువంటి ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉంటాయి. కాబట్టి చాలా సంతోషంగా ఉందని ఆయన సగర్వంగా చెబుతున్నటువంటి మాటలు.
ఇలాంటి గూగుల్ డేటా సెంటర్ గూగుల్ CEO అయినటువంటి సుందర్ రాజన్ పిచాయ్ గారు డైరెక్ట్ గా ప్రధానమంత్రి మోడీ గారి గురించి, ఆయన చేస్తున్న పని గురించి, రాబోతున్న తరాలకు వచ్చేటువంటి భవిష్యత్తు గురించి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి అనుసంధానం గురించి ఈ గొప్ప మాటలు మనం వినిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటలు మనం ఖచ్చితంగా వినాలంటారా? ఎలాంటి గొప్ప వ్యక్తి సాధారణ జీవితాన్ని గడుపుతూ ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకి సహకరిస్తూ ఉండేటువంటి వ్యక్తి. ఒక్క US లో తప్ప ఎక్కడా లేని ఏఐ గూగుల్ డేటా సెంటర్ ని 1,33,000 కోట్ల పెట్టుబడితో పెడుతూ 1,88,000 ఉద్యోగాలను ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు సుందర్ రాజన్ పిచాయ్ గారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇది ఒక గొప్ప మాట. చెప్పింది ఎవరో కాదు, ఆయనకి సమయం కూడా ఉండదు. ఆయన బ్రిలియంట్, ఇంటెలిజెంట్ గా మాట్లాడతారు. అలాంటి వ్యక్తికి ఇలాంటి సమయం కేటాయించి అది పనిగా చెప్పడం అనేది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అత్యద్భుతమైనటువంటి ఈ గూగుల్ డేటా సెంటర్ రాబోతుంది. ఎవరో చెప్తే వినక్కర్లేదు, చెప్పేది అత్యంత గొప్పవాడు. ఎలాంటి అవార్డులు తీసుకున్నాడు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ సంస్థకి CEO, ఆల్ఫాబెట్ ఇంక్ అనే సంస్థకు కూడా ఆయన CEOగా పనిచేస్తున్నాడు. కాబట్టి అలాంటి ఒక గొప్ప వ్యక్తి చెప్పిన మాటల్ని దయచేసి మన గుండెల్లో ఉంచుకొని భావి తరాలకు, భవిష్యత్తు తరాల కోసం పోరాటం చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని ఖచ్చితంగా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ కిరా కార్పేని.